మీ అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వక వెల్కమ్ పలుకుతున్నాం. హ్యాండ్ ఓవర్. ఓకే. నేను తాగుబోతున్నాండి. నా పేరు నాగేశ్వరరావు. హాయ్ సార్. దేవుడి దయ వలన, ఏ దయ వలన, తోటి ఏ మిత్రుల సహాయ సహకారాలతో, స్పాన్సర్షిప్ సహకారంతో ఈరోజు ఆ మోర్చ కుదురున్న ప్రశాంతం. అందరికి ఏ ఫౌండేషన్ సందర్భంగా అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానండి. జస్ట్ ఇప్పుడే మేము ఫౌండేషన్ సందర్భంగా కేక్ కట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చాము. కేక్ కట్ చేసి మీటింగ్ అయిపోయినాక అలానే కంబైన్డ్ మీటింగ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది 1935 జూన్ 10వ తారీఖున దీన్ని ఫౌండర్స్ డేగా గుర్తించారు. దీన్ని రికాగ్నైజేషన్ చేసి ఆ రోజు దీనికి ఈ డేట్ ఫిక్స్ చేశారు. ఈ డేట్ కంటే ముందు 6 నెలలు ఏం జరిగిందంటే, 6 నెలల క్రితం, దానికంటే ముందు 6 నెలల క్రితం క్లియర్ గా రాసి ఉంటుంది బిల్లు కథలో. బిల్లు గారి దగ్గరికి ఎబ్బే అని ఆయన ఫ్రెండ్, స్కూల్ మెట్టు, క్లాస్మేట్, ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి త్రాగుడు లేకుండా ఉండటానికి నాకు సొల్యూషన్ దొరికింది, దాని ద్వారా నేను బయటపడ్డాను, నీకు నచ్చితే, నీకు కావాలి అనుకుంటే నేను దాని యొక్క వివరాలు అందించడానికి వస్తాను, రావచ్చా అని పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఈడి ముందు అనుకోవటం ఏంది, నాకు అర్థం కావట్లేదు, సరే రారా పోయి చూద్దామని అన్నాడు. అప్పటి వరకు ఆయన బిల్లు గారు చాలా అదే ఒక సిల్క్వర్త్ గారి హాస్పిటల్లో, సిల్క్వర్త్ గారు పనిచేసేదో ఆయన ఓందో తెలియదు, హాస్పిటల్లో ఆయన దగ్గర చాలా సార్లు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. బెల్లిడోనా ట్రీట్మెంట్, అది ఇది రకరకాలుగా తీసుకున్నాడు. ఇప్పుడు మన రిహాబ్ నుంచి బయటకు వచ్చి పదే స్లిప్ అవుతున్న లాగా అప్పుడు ఏని పట్టుకోలేక స్లిప్ అయిన వాళ్ళు, ఏకొచ్చి కూడా నిలబడలేని వాళ్ళు ఎలా జరుగుతుందో అతనికి అదే జరుగుతూ ఉంది. అప్పుడు ఆయన వచ్చినప్పటికీ బిల్లు గారు బాగా తాగుతున్నాడు. అప్పుడు ఆయన చూడంగానే సంథింగ్ అట్రాక్షన్, ఏదో ఏంటి డెట్ అయిపోయాడు, ఒకప్పుడు నాతో పిచ్చి పిచ్చిగా తాగాడు, ఈయన తాగుతున్నాడని పిచ్చాసుపత్రిలో వేశారు, జైలుకు పోయి వచ్చాడు, నాతో పాటు తెగ తాగేవాడు, నాకంటే వరస్ట్గా తాగేవాడు, ఈడు బాగుపడటం ఏంటి, ఈడు ఎప్పుడో పోయాడు అనుకుంటూ బిల్లు గారు తాగుతూ ఉంటే ఆయన వచ్చి కూర్చొని ఎదురు కూర్చున్నప్పుడు ఏదో సంథింగ్ జరిగింది అని ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి అంటే, ఆయన యొక్క రికవరీ కోసం, ఆయన రికవరీ పొందిన విధానంలో ఆధ్యాత్మిక సూత్రాలు, ఆ ఆధ్యాత్మిక సూత్రాలు కూడా నేనేం కథలు చెప్పట్లేదు, నేనన్నా కల్పితం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు బిల్లు కథలో క్లియర్ గా ఉంటుంది. ఇంకా విపులంగా ఇంగ్లీష్ లో బిల్ స్టోరీ అనే పెద్ద బుక్ ఉంటుంది, దాంట్లో ఇంకా విపులంగా రాసి ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చినప్పుడు త్రాగుబోతుతనం నుంచి ఎలా కోలుకోవాలి, దానికి ఆధ్యాత్మిక సూత్రాలు ఎలా పోతాయి, అతను తాగుడు వలన జైలుకి ఎలా పోయాడు, జైలు నుంచి కేసు ఎలా అయింది, దాని నుంచి కోర్టుకి ఎలా వెళ్ళాడు, కోర్టులో ఇతనికి ఎలా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి దారి తీసే మార్గం దొరికింది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలాంటి కోలుకున్న తాగుబోతులు, డిఫరెంట్ ఏరియాల్లో ఎఫెక్ట్ అయిన తాగుబోతులు ఎలా ఇతర తాగుబోతులు ఇతర వ్యాపకాల ద్వారా, సెక్స్ ద్వారా, గ్యామ్లింగ్ ద్వారా, ఆర్థికంగా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయిన వాళ్ళు, ఈ సూసైడ్, ఇట్లాంటి వాళ్ళందరూ ఎలా కోలుకుంటున్నారని చూసినప్పుడు ఈయన కూడా ఆధ్యాత్మిక సూత్రాలను పట్టుకొని ఎలా బయటపడ్డాడు బిల్లు గారికి చెప్తాడు. కథ చెప్పడానికి ఏముంది, ఈయన కథ ఆయన తెలుసు, ఆయన కథ ఈయన తెలుసు, వాడు కథ చెప్పలేదు. అప్పుడు చెప్తూ ఉంటే అందుట్లో ఉంటది ఒక్కోటి.
గాడ్ ఆఫ్ నువ్వేంటి అంటే నేను మత విశ్వాసకుండా అయ్యాను అంటాడు. వేరే నీ బాబు అప్పుడు ఆల్కహాల్ పిచ్చోడు, ఇప్పుడు మత పిచ్చి పట్టిందా నీకు అని అంటాడు. అప్పుడు దాన్ని ఇతను అనుకుంటాడు. కానీ తీరా వీళ్ళిద్దరు మాటల్లో వచ్చినప్పుడు భగవంతుడి గురించి మాట్లాడుతూ ఒకళ్ళకొకళ్ళు షేరింగ్ చేసుకోవటం, అది రెండో సోపానం, మొదటి సోపానం, రెండో సోపానం, మూడో సోపానం, 4, 5 ఈ ఐదిటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు బిల్లు గారు ముఖం నల్లంగా పెట్టుకొని దేవుడు అనగానే రకరకాలు అనుకుంటాడు. అప్పుడే చెప్తాడు, దేవుణ్ణి నీకు అర్థమైన రీతిలో ఎందుకు అన్వయించుకోకూడదు? దేవుడు అంటే నువ్వేదో పెద్ద శత్రువుగా చూస్తున్నావు. నీకు అర్థమైన రీతిలో అంటే అప్పుడు ఒక్కసారిగా ఆయనకి అవును, ఏదో ఒక శక్తి ఉంది. విశ్వాన్ని ఏదో సృష్టించింది, ఏదో నడిపిస్తుంది. అలాగా ఆయన అప్పుడు ఆ భగవంతుడి పట్ల ఉన్న అయిష్టత, భగవంతుడి పట్ల ఉన్న రాంగ్ ఒపీనియన్ ఇవన్నీ చూసుకుంటూ పోయినప్పుడు కొంచెం పక్కకు తగ్గుతుంది. అప్పుడు తర్వాత ఈ లోపాలేంటి, ఇతరులకు ఎలా హాని చేశాడు, ఇవి మేజర్ గా ఇవన్నీ చెప్పినప్పుడు ఆయన చెప్పాడు భగవంతుడిపై భారం వేయటం, భగవంతుడిని విశ్వసించటం, భగవంతుడిపై భారం వేయటం, భగవంతుడిపై ఆధారపడటం, వ్యక్తిత్వ లోపాలను సరి చేసుకోవటం, అవన్నీ కూడా బిట్లు బిట్లుగా మనకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కొన్ని బిట్లు ఉన్నాయి. వాటిని ఆధ్యాత్మిక సూత్రాలు అంటారు. ఆ ఆధ్యాత్మిక సూత్రాలు చెప్తున్నప్పుడు ఈయన కొంచెం హోప్ వచ్చేసి ఈయన కూడా ఆధ్యాత్మిక అదే ఆక్స్ఫర్డ్ గ్రూప్కి వెళ్ళేసి ఈయన కూడా ఆ సూత్రాలను ఆచరిస్తూ కాలక్రమంలో ఇతనికి అర్థమైంది ఏంటంటే బిల్లు గారికి, ఇతను కూడా సోబర్ అయ్యాడు. కానీ బిల్లు గారికి అర్థమైంది ఏంటంటే ఈ సూత్రాలు పాటిస్తూ అప్పుడప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్తూ ఉంటే అక్కడ రకరకాల వ్యసనాలతోటి బలైపోయిన వాళ్ళు రకరకాలు ఉన్నారు. దాని తర్వాత అంతకుముందు వాషింగ్టన్ గ్రూప్ కూడా కొంత ఫేమస్ అయ్యి కొంతమంది తాగుబోతులతోటి పనిచేసి రకరకాల వ్యసనాలతోటి దెబ్బతిన్న వాళ్ళతో పనిచేసి అది కుప్పకూలిపోయింది. వాళ్ళు సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, త్రాగుడు మానుకోవాలనే కోరికైన లిమిటేషన్ పెట్టి హద్దులు దాటిపోయారు. ఈ అనుభవాలు అతనికి ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఇతను ఒక 6 నెలలు బానే ఉంటాడు. తాగుడుకైతే దూరంగా ఉంటాడు. ఏదో జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి మోకాళ్ళ మీద కూర్చుంటాడు, దేవుడిని ఆహ్వానిస్తాడు, దేవుడు కనపడతాడు. అది బిల్లు గారి కథలో ఉంటుంది క్లియర్ గా. ఒకసారిగా నాకు భగవంతుడి స్పృహ కలిగింది, మోకాళ్ళ మీద కూర్చున్నాను రకరకాలుగా. సో అప్పటి నుంచి ఆయన తిరిగి తాకుండా ఉన్నప్పుడు ఒక రోజు ఏదో పని మీద బజార్కి వెళ్తే, ఇదే పక్కూరు వెళ్తేనో ఆయనకి తిరిగి తాగాలని కోరిక పుట్టుద్ది. ఏంటి ఒక సమస్య కూడా తీర్చుకోలేకపోతున్నాను, తాగినప్పుడే పర్లేదు, ఈ మనశ్శాంతి లేదు, ఏదో పిచ్చి పిచ్చుకుందని చిన్నగా వెళ్ళి వైన్ షాప్కి వెళ్తాడు. బార్ షాప్ లో కూర్చుంటాడు. బార్ షాప్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒకసారిగా మైండ్ స్ట్రైక్ అవుతుంది, నేనేం చేస్తున్నాను, పిచ్చి పని చేస్తున్నాను, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా, నిలబడి తాగలేదు, ఏదో ఆధ్యాత్మిక సూత్రాల ఆధారంగా పోతున్నాను, నాలా కోలుకున్న వ్యక్తులు ఉన్నారు, మరి ఈ రోజు నేనేం చేస్తున్నాను, ఇది న్యాయమా, తాగితే ఏమైపోతానని ఒక ఆలోచనతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా అని భగవంతుడిని మనసులో అనుకుంటాడు. ఆ మనసులో అనుకున్నప్పుడు నీ కథను ఇంకోళ్ళకి చెప్పు అన్న భావం, ఏదో సంథింగ్ వాళ్ళకి ఆధ్యాత్మిక అనుభవం కలిగిందని చెప్తాడు. అప్పుడు నా కథను ఇంకోళ్ళతో ఈ రోజు నేను పంచుకుంటే ఈ రోజు తాకుండా దూరంగా ఉండగలనేమో అన్న భావం వచ్చేసి బయటకు వచ్చేసి ఏదో ఫోన్ చేస్తే అది బాబు గారి దగ్గరకు దారి తీస్తుంది. బాబు గారు ఏం చెప్పారంటే, నేను 15 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడను, నేను టైం ఇయ్యనని చెప్తాడు. సరే మరి పోయి కూర్చొని మాట్లాడితే 3 గంటల సేపు మాట్లాడుకుంటారు వాళ్ళు. అయితే బాబు గారు ఏం చేస్తాడంటే మళ్ళీ పదే పదే రిలాప్స్ అవుతుంటాడు. అట్లా ప్రతిరోజు ఈ బిల్లు గారు ఆయన దగ్గరికి వెళ్ళటం, ఇద్దరు మాట్లాడుకోవటం, సంభాషణ జరుగుతూ వస్తుంటే ఈయన కోలుకోవట్లేదు బాబు గారు. ఈ బాబు గారికి మన యొక్క డాక్టర్ గారి ఒపీనియన్ లో చెప్పినట్టు తాగుబోతు స్వభావం యొక్క భయానక స్థితి. తాగాలన్న ఆలోచన పుట్టినప్పుడు ఇంక ఏం ఉండదు. తాగాలి, తాగాలి, కొంచెం తాగు, కొంచెమే తాగు, తాగితే నిద్ర పట్టుద్ది, తాగితే ఆకలైద్ది, ఒకసారిగా కాదు, తాకపోతే ఇక ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తావు, ఇక ఇక మనల్ని హింసించుద్ది కదా, మనకు అందరికి తెలుసు ఆ తాగుబోతు ఆ స్వభావాన్ని గురించి చెప్పినప్పుడు లాస్ట్ లో 1935 జూన్ 10వ తారీఖు ఆ డాక్టర్ గారు ఆ మొత్తం భయానక స్వభావం గురించి వాటి చెప్పి ఆ రోజు ఆయన ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది బాబు గారు.
ఇవన్నీ బిల్లు గారు చెప్పాడు ఆయనకి. ఆపరేషన్ చేయడానికి బిల్లు గారే ఒక బీరు కొని పెడతాడు. ఎందుకంటే నరాలు షేకింగ్, హుషారు లేదు. కనీసం ఖచ్చితంగా ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక బీరు కొని పెడితే బీరు తాగిపోయేసి ఆపరేషన్ చేసి తర్వాత ఆయన బాబు గారి ఇంటికి రాడు. అప్పుడు 6, 7 సోపానాలు ఇటు గురించి మాట్లాడుకున్నారు కాబట్టి హాని చేసిన వ్యక్తులు వాళ్ళకి మెదడులో ఉండేవి కాబట్టి ఆ బాబు గారు కారు వేసుకొని వెళ్ళేసి సిటీలో ఆయన ఎవరెవరికి హాని చేశాడు అని ఆ మొత్తం ఎమెండ్ చేసుకొని వచ్చేస్తాడు. ఇంటికాడేమో ఈయన భార్యను ఈయన ఈ బిల్లు గారు వీళ్ళందరూ ఒకరికొకళ్ళు యాడిపోయాడంటే యాడిపోయాడు ఏదో పరిచయాల్లో ఉన్నారు. కానీ ఆ చివరికి తాగకుండా అలసిపోయి వస్తాడు. ఆ రోజు ఆయన తాగలేదు కాబట్టి ఆ రోజు ఆయన లాస్ట్ డ్రింక్ కాబట్టి 1935 జూన్ 10వ తారీఖు మన ఫౌండేషన్ డేగా ఉన్నారు. ఆ మరుసటి రోజు నుంచి ఆ రోజు నుంచి బాబు గారు మళ్ళీ తాగలేదు. బిల్లు గారు కూడా ఇద్దరు చచ్చిపోయిన దాకా కూడా తాగలేదు. 15 సంవత్సరాలు బిల్లు గారు, తర్వాత 23, 24, 25 ఏళ్ళేమో బిల్లు గారు, 15 సంవత్సరాలు బాబు గారు తాగకుండా ఉండి చనిపోయారు. ఆ రోజు ఫౌండేషన్ గా పెట్టినప్పుడు సరే వీళ్ళిద్దరు ఏం చేశారంటే కొత్త వ్యక్తికి బిగ్ బుక్ లో ఉంటుంది ఏఏలో 3వ సభ్యుడు, ఆల్కహాలిక్స్ అనానిమస్ 3వ సభ్యుడు. మన ఇద్దరం కలిసి చేసి ఏదో మాట్లాడుకుంటూ తాగుడు దొరకుంటే సరిపోదు నాయన, ఇంకా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పట్టణంలో, మనం వాళ్ళకి కలుద్దామని చెప్పేసి ఈ హాస్పిటల్స్ ద్వారా నర్సుల ద్వారా అట్లా 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 వాళ్ళని కనుక్కుంటూ 3వ సభ్యుడు పోయినప్పుడు అతను 1-2 సార్లు ఇబ్బంది పడి తర్వాత అతను కోలుకుంటాడు. అప్పుడు వీళ్ళందరికీ ఒకటే చెప్తారు, నీ గతాన్ని నువ్వు శుభ్రం చేసుకోవాలి, కొత్త వాళ్ళకి సహాయం చేయాలి, నువ్వు దీనికోసం ఏదైనా చేయటానికి ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండటానికి ఏదైనా నువ్వు చేయటానికి పూర్తి సిద్ధంగా ఉంటే, దానికోసం ఏదైనా చేయటానికి ఎంత దూరమైనా పోవటానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇది పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా నువ్వు 12 సోపానాల ఆచరణ చెయ్యాలి. ఆల్కహాల్ ముందు పవర్లెస్నెస్ యాక్సెప్ట్ చేయటం, అన్మేనేజబిలిటీని యాక్సెప్ట్ చేయటం, భగవంతుడిపై ఆధారపడటం, భగవంతుడు ఈ పని చేయగలడని నమ్మకానికి రావటం, ఆ భగవంతుడికి జీవితాన్ని అర్పించటం, అక్కడి నుంచి ఇన్వెంటరీ చేసుకోవడం, నైతిక స్థాయి ఇవన్నీ చెప్తాడు. అప్పుడు ఆ కొన్ని రోజుల తర్వాత బిల్లు గారికి ఒక ఆలోచన వచ్చింది. మనం పద్దాకులు ఆక్స్ఫర్డ్ గ్రూప్కి వెళ్ళాలి. ఆక్స్ఫర్డ్ గ్రూప్ లో రకరకాలు ఉంటారు, మనకు ఒక ఐడెంటిఫికేషన్ లేదు. ఈ ఆక్స్ఫర్డ్ గ్రూప్ ఎన్నాళ్ళు ఉంటది, అంతకుముందు వాషింగ్టనియన్స్ గ్రూపు శిథిలం అయిపోయింది. సో ఇవన్నీ కాదు, మనం సొంతంగా ఆల్కహాల్ నుంచి కోలుకోవటానికి సింగిల్నెస్ ఆఫ్ పర్పస్, తాగుబోతుతనం నుంచి మనం ఎలా కోలుకోవాలి, తాగకుండా ఎలా ఉండాలి అనేది మన స్వచ్ఛందంగా ఒక ఇండివిజువల్ గా మన స్వతంత్రంగా ఒక ఫెలోషిప్ ని తయారు చేసుకుందాము. అక్కడ ఆల్కహాల్ ప్రాబ్లం వాళ్ళే వస్తారు, వేరే ప్రాబ్లమ్స్ వాళ్ళు వచ్చినా రాకపోతే తర్వాత సంగతి. ఆల్కహాల్ ప్రాబ్లం ఉంటేనే ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఆలోచనకు అనుకూలంగా అప్పుడు ఈ ఆధ్యాత్మిక సూత్రాలు, ఇది మన బిగ్ బుక్ లో మొట్టమొదటి నుంచి రోమన్ సంఖ్య 12లో ఉంటది. తాగుబోతు భయానక స్వభావం గురించి మన డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి మొదటి సోపానం తయారు చేశాడు ఎవరు, మన బిల్లు గారు. తర్వాత వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చాలా ఆధ్యాత్మిక సూత్రాలు ఉన్నా కూడా అవన్నీ అంగీకరించకపోయినా కొన్ని సూత్రాలని మన సూత్రం ఇప్పుడు మన స్టెప్స్ లాగా ఆయన సొంతంగా ఇంప్లిమెంట్ చేశాడు. పెన్ను పేపర్ తీసుకుంటే 5 minutes లో 12 సోపానాలు రాసేసాడు. రాసేసి నాకు చదువుకుంటే ఆయనకి ఆశ్చర్యం వేసింది, అరే బాబు ఇదేంట్రా, సరే ఇవి ఆచరణలో పెట్టి చూద్దాము ఇది పనిచేస్తున్నారు. తీరా చూస్తే అవి శుభ్రంగా ఆయనకు పనిచేయటం మొదలుపెట్టాయి. ఆ విధంగా అదే 12 సోపానాలని తర్వాత మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందిస్తూ ఈ సోపానాలు ఆచరణ అనేది మనం చెయ్యాలి అని చెప్పేసి అందరికీ చూపిస్తాడు. అప్పుడు బిల్లు గారు, బాబు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సోపానాల ఆచరణ యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడూ నొక్కి చెప్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ సోపానాలు చేయటం, భగవంతుడిని ఆచరించటం, ఇన్వెంటరీ చేసుకోవటం, లోపాలు చూసుకోవటం, భగవంతుని అడగటం, హాని చేసిన వ్యక్తిని జాబితా తయారు చేయటం, వాళ్ళు సరి చేసుకోవటం, రోజువారీ ఇన్వెంటరీ, ఇంకా 11, 12 ఇంకా ఏదో సంథింగ్ ఏదో కొత్త వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం, ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే విచ్చలవిడిగా మనకి కోలుకుంటూ జరుగుతుంది. ఆ టైంలో న్యూస్ పేపర్ వాళ్ళు వీళ్ళందరికీ ఉత్సాహం పెరిగింది. ఆ ఉత్సాహం పెరిగినప్పుడు
డాక్టర్ అది సారీ అలెగ్జాండర్ ఆర్టికల్ అని ఒకటి వచ్చింది. అలెగ్జాండర్ ఆర్టికల్ వచ్చిన తర్వాత విపరీతంగా 2 3 విపరీతంగా పెరిగిపోయింది. ఆ విధంగా సాటర్డే ఈవినింగ్ పోస్టు, ఆ విధంగా గా ఆల్కాలిక్స్ అండ్ గాడ్ అనే ఒక వ్యాసం రాశారు. ఇవన్నీ వ్యాసాలన్నీ కూడా మనకి అని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరగడం వల్ల విస్తృతంగా జనం వచ్చి కోలుకుంటున్నారు. అప్పుడు బిల్లు గారికి ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. ఏంటి ఇది, వాషింగ్టనియన్స్ గ్రూప్ లో కూడా చాలా మంది నాశనం అయిపోయారు. రేపొద్దున ఈ జనం ఎక్కువ అయిపోయి ఈ డబ్బు అధికారం ఈ మన యొక్క మదం ఎక్కువైపోతుంది. అందుట్లో అందరూ దుష్ట అరాచకవాదులు, ఆల్కహాలిక్స్ అంటే అరాచకవాదులు ప్రతిదానికి కొట్లాట దిగుతారు, తగాదలు దిగుతారు. ప్రతి ఒక్కరు నేను రైట్ అంటే నేను రైట్ అంటారు, నాకు నచ్చిందే జరగాలంటారు, నేను అనుకున్నదే జరగాలంటారు. ఇలాగైతే ఇది కూడా విచ్ఛిన్నం అవుతుందేమోనన్న భయం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు భగవంతుడు దయ అనేది ఆయన మీద కరుణ పట్టడం వల్ల ఈ బిల్లు గారు, బాబు గారు కొత్తలతో పనిచేస్తుండడం వల్ల 12 సాంప్రదాయాలు అనేది రాయటం అనేది జరుగుతూ వచ్చింది. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత అమెరికాలో క్లీవ్‌ల్యాండ్స్ లో, ఆక్రాను, న్యూయార్క్ ఇంకా చుట్టుపక్కల కొన్ని గ్రూపులు ఏర్పడ్డప్పుడు వీటన్నిటి గురించి కూడా వచ్చే సమస్యలను దృష్టిలో పెట్టుకొని 12 సాంప్రదాయాలు అనేది ఇంప్లిమెంట్ జరుగుతా వచ్చింది. ఈ 12 సాంప్రదాయాలు ఎలా ఇంప్లిమెంట్ అయింది కూడా లిటరేచర్ ఇంగ్లీష్ సాహిత్యంలో క్లియర్ గా ఉంటుంది. ట్రెడిషన్స్ హౌ ఇట్ ఇలిస్ట్రేటెడ్ అంటే ఇవి ఎలా తయారు చేయబడ్డాయి, ఎలా పొందపరచబడ్డాయి, ఇతర గ్రూపులతోటి అందరు తాగుబోతులతోటి ఎలా ఆమోదించబడ్డాయి, వీటి పెట్టక ముందు వచ్చిన సమస్యలు ఏంటి, పెట్టిన తర్వాత అభివృద్ధి ఎలా ఉంది, పెట్టిన తర్వాత వచ్చిన సమస్యలు ఈ సాంప్రదాయాలు ఎలా సాల్వ్ చేసుకుంటూ పోయినాయి, దీని ద్వారా ప్రపంచంలో దేశానికి డే బై డే ఎలా గ్రో అయింది, ఇవన్నీ కూడా అందుట్లో రాసుకుంటూ వచ్చారు. సో అప్పుడు సాంప్రదాయాలు రాసినప్పుడు అన్ని గ్రూపులతోటి ఇవి ఆమోదించబడ్డ తర్వాత ఇదైపోయినాయి. అలాగనే ఇందుట్లో ఉన్న 7వ సాంప్రదాయం అనేది ఎప్పుడూ కీలకమైంది. 7వ సాంప్రదాయం లేకపోతే మనం చూడండి, పొద్దున్న లేస్తే ఏ పని చేయాలన్నా మనకు రూపాయి కావాలి. పొద్దున్నైతే టీ తాగాలన్నా, టిఫిన్ చేయాలన్నా, వస్తువు అద్దె అన్నిటికీ రూపాయే మూలం. అలాగనే సంస్థ కూడా మనుగడకి డబ్బులు లేకపోయినప్పుడు ఈ కిట్టి ఎలా తిప్పాలి ఇవన్నీ అర్థం కాక కిట్టి తిప్పితే తాగుబోతులు డబ్బులు వసూలు చేస్తున్నారు అనుకుంటారేమో. మరి ఆ డబ్బులు వచ్చినవి ఎలా చేయాలి, ఏం చేయాలి, అప్పుడు ఆ నాయకత్వ లక్షణాలు ఏంటి, నాయకత్వాన్ని ఆమోదించే వాళ్ళు ఎవరు, మిస్అండర్స్టాండింగ్ చేసుకునేది ఎవరు, విషయాన్ని తేలిగ్గా తీసుకునేవారు ఎవరికి అర్థం కాలేదు. ఆ టైంలో వీళ్ళు వెళ్ళేసి దానికి ఆ బిగ్ బుక్ ప్రచురించడానికి, బిగ్ బుక్ తయారు చేయడానికి, అది ప్రింటింగ్ చేయడానికి పోయేసి రాక్ పిల్లర్ దగ్గరికి వెళ్ళారు. రాక్ పిల్లర్ అంటే ప్రపంచంలో అందరికంటే ఉండవాడు. ఆయన ఏం చేశాడంటే ఇదంతా చూసిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు. 7వ సాంప్రదాయం ఆయనతో డిస్కషన్ జరిగిన తర్వాత ఇది పెరిగింది. ఏం చెప్పాడంటే, బాబు ఇగో నేను కొంత అమౌంట్ ఇస్తున్నాను, మీరు ఏదైతే ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు, ఈ ఉద్యమం అభివృద్ధి చెందాలి అన్నా, ఈ ఉద్యమం నిలబడాలన్నా డబ్బు పాడు చేస్తుంది కాబట్టేసి దీన్ని మీరు ఎంత సింపుల్ గా ఉంటే, అంత స్వయం పోషకంగా ఉంటే అంత బెటర్ అని అప్పుడు చెప్పినప్పుడు, అప్పుడు బిల్లు గారు, బాబు గారు వాడేదో కోట్లు ఇస్తాడు, దీన్ని ప్రపంచానికి అందించవచ్చు, పుస్తకాలు ప్రచురించవచ్చు, రకరకాలుగా ప్లాన్ చేశాడు. అంటే ఆ రోజు ఆయన కొంత డబ్బులు ఇస్తాడు, ఆ డబ్బులు వస్తే వీళ్ళు కాజేస్తారు, మళ్ళీ డబ్బులు కావాలి కదా, మళ్ళీ ఇంకోడిని అడుక్కోవాలి, మళ్ళీ వాడి దగ్గర వాడికి కాసిన ఇస్తాడు, మళ్ళీ అడుక్కోవాలి, అయిపోతాయి మళ్ళీ ఇంకా. అంటే ఎవడో డబ్బులు ఇస్తే మనం క్వార్టర్ తాగలేదు కదా, ఎవడో వచ్చి మనం ఏదో బాగు చేస్తాడు బ్రహ్మ కదా. ఆ ఉద్దేశంతో గాడు మనకు సృష్టించిందే 7వ సాంప్రదాయం. ప్రతి గ్రూపు బయట నుండి సందాలు నిరాకరిస్తూ పూర్తి స్వయం పోషకంగా ఉండాలి. ప్రతి అప్పుడు ఇది మనం బయటకు వచ్చిన తర్వాత ఎలా స్వయం పోషకంగా ఉందామని అప్పుడు ఈ బిల్లు గారి కిట్టి తిప్పాలంటే భయపడ్డాడు. తర్వాత అది చిన్నంగా అభివృద్ధి చెందింది. ఈ రోజు కూడా ప్రపంచంలో 50 లక్షల మంది కోలుకున్న తాగుబోతులు ఉంటే అందుట్లో మేజర్ గా మీటింగ్ వెళ్ళిన వాళ్ళు 100కు 95 మంది 10 రూపాయల కంటే ఎక్కువ వేయరు. 10 రూపాయలకి ఏమొచ్చింది, తాగేటప్పుడే కుప్పలు ఖర్చు పెట్టారు. ఇవాళ గ్రూప్కి వెళ్ళేసి ఆ గ్రూప్ మనుగడకి, కొత్త వాళ్ళకి సహాయం చేయటానికి, జిఎస్ఓకి ఉన్న హోమ్ గ్రూప్ కి
హోమ్ గ్రూప్ మనుగడకి, కొన్ని పాంప్లెట్స్ కి, ఫోన్ కి ఇది అయటానికి, పోతే ఆ ఆ ఇప్పుడు వరంగల్లో లాగా, హైదరాబాద్ లో లాగా సర్వీస్ కమిటీలకి వీటికి ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి. కానీ ఏమేస్తారు? ఆ రూ. 10 జేబులోంచి తీస్తారు కట్టలు కట్టలు. వచ్చేటప్పుడు కార్లు వేసుకొని వస్తారు, బైక్లు వేసుకొని వస్తారు, గోల్డ్ వేసుకొని వస్తారు, మీటింగ్ లో కూర్చుంటారు. నేను తాగుబోతుని, ఐఎమ్ హ్యాపీ, పెళ్ళాం వచ్చింది, పిల్లలు వచ్చారు, డ్రెస్సులు వచ్చేసినాయి, నా కొడుకు అమెరికా పోయాడు, నా కూతురు రష్యా పోయింది, నేను బాగా చదువుకో అవో చెప్తారు. కానీ ఆ కిట్టీలో రూ. 10 వేయటానికి చెయ్యి రాదు. ఈ రోజు కూడా ఆన్లైన్ మీటింగ్ లో కూడా ఆన్లైన్కి వచ్చేసి, ఈ ఆన్లైన్ జూమ్ మీటింగ్ వచ్చేసి కనీసం నెలకు వచ్చేసి రూ. 2,000 ఖర్చు అవుతుంది. రోజుకు రూ. 70 అవుతుంది. మీటింగ్ లో 10 నుంచి 20 మంది, 30 మంది ఉంటారు. కానీ ఆ రూ. 2,000 1500 కట్టడానికి మన వాళ్ళకి చేతులు రావు. ఎందుకు? అదే యూజ్ అండ్ త్రో బ్యాచ్. మనం మన 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 పుట్టక, మన బతుకంతా కూడా ఎదుటి వాళ్ళని వాడక దెంగటం, అవకాశంగా బాధటం, దౌర్జన్యం చేయటం, ఆ ఈ లాక్కోవటం, అడక్క దెంగటం, తాగటం, ఇదే మెంటాలిటీ మనకు ఫస్ట్ నుంచి డెవలప్ అయింది. సారీ అంటే తప్పు అనుకోవద్దు. మన యాటిట్యూడ్ ఎలా ఉంది? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మనం హోమ్ గ్రూప్ లోకి వెళ్తున్నాము. ఆ హోమ్ గ్రూప్ మనం ఏం చేస్తున్నాము? మనం ఆన్లైన్ మీటింగ్ లోకి వెళ్తున్నాము, గంట సేపు వింటున్నాము, ప్రతిరోజు వింటున్నాము. కనీసం రోజు రూ. 5, రూ. 10 ఆ గ్రూప్ చేస్తుంది. ఏమవుతుంది? రూ. 10కి ఒక సిగరెట్ రాదు. చిన్నగోళ్ళ సిగరెట్ అవుతుంది. టీ రూ. 10. ఆ టీ ఖర్చు కూడా మనం ఇవ్వటానికి వెనకాడుతాం. ఇది నీ సమస్య, నా సమస్య, హైదరాబాద్ సమస్య, తెలంగాణ సమస్య, ఆంధ్ర సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన తాగుబోతు బుర్రలు మొత్తం ఇట్లే చచ్చినాయి. ఇలా మనం మనల్ని ఆత్మవిమర్శ చేసుకోకపోతే మన యొక్క ఏఏ అనేది అభివృద్ధి నిల్లు అవుతుంది. ఏఏ అభివృద్ధి ఎప్పుడైతే ఆగిపోయిందో మన అభివృద్ధి అయిపోయింది. ఏఏ అంటే పుస్తకాలు కాదు, టేబుల్ కాదు, కుర్చీలు కాదు, సోపానాలు కాదు, సాంప్రదాయాలు కాదు. ఏఏ అంటే ఎవరు? తాగుబోతులు. తాగుబోతుల సమూహం. ఏఏ వల్ల బెనిఫిట్ ఎవరికి? మనకే కదా. మరి మన హోమ్ గ్రూప్ కు మనం ఏం చేస్తున్నాము? మన ఆన్లైన్ మీటింగ్ కి ఏం చేస్తున్నాము? మన 7th ట్రెడిషన్ ఏమి ఇస్తున్నాము? మనకు వచ్చే ఆదాయంలో ఎంత ఇస్తున్నాము? బాగుంటే కదా మనం బాగుండేది. స్టిల్ సఫరింగ్ ఆల్కహాలిక్ ఏం చేస్తుంది? ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఏ రకంగా అయితే భయపెట్టినో ఇదే రకంగా భయాలు కూడా ఈ రోజు కూడా గ్రూపుల్లో 7th ట్రెడిషన్ ని ప్రాక్టీస్ చేయడానికి చాలా గ్రూపులు భయపడతాయి. కొన్ని గ్రూపులకి వెళ్తే నేను రూ. 50, రూ. 100 నోట్ వేస్తే తర్వాత వాళ్ళు అడుగుతారు, రూ. 50, రూ. 100 ఎవరు వేశారు? నేను వేసానయ్యా, ఇగో రూ. 80 చిల్లర తీసుకో అంటారు. అది ధర్మమా? కాదు. ఎందుకంటే రూపాయి నుంచి రూ. 100 కాదు, రూ. 1000 నోట్ అయినా ఎంతైనా వేసి నా 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 కృతజ్ఞత పరంగా నేను ఎంతైనా వేసుకోవచ్చు. సో ఇది 7th ట్రెడిషన్ ఆ విధంగా డెవలప్ అయ్యి అది ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మనకు రూపాయి సమస్య లేకుండా పోయింది. 2, అలాగే గ్రూపులు కూడా ప్రతి గ్రూపు ప్రధాన లక్ష్యం ఒకటే. మనం సూపర్ గా ఉంటూ ఇతర ఆల్కహాలిక్ సోబరైటీని సాధించడానికి, మరి కొత్తోడు వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి, మన ఒక సోపానాల సాంప్రదాయాల గురించి షేర్ చేయడానికి, మన జనరల్ షేరింగ్ చేసుకోవడానికి, మనకు మనుగడకి ఆ హోమ్ గ్రూపుల యొక్క కాన్సెప్ట్ ని పెట్టారు. అది 5వ సాంప్రదాయం స్టార్ట్ అయింది. అలాగనే 3వ సాంప్రదాయం వచ్చేసి వీళ్ళందరికి కూడా మనం ఏం చేద్దామని అంటే అందరూ రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. ఇతర వ్యసనాలు ఉన్నోళ్ళు రాకూడదు, లేడీస్ ఉన్న రాకూడదు, జబ్బులున్నోళ్ళు రాకూడదు, వాళ్ళు రాకూడదు, వీళ్ళు రాకూడదు, ఆల్కహాలిక్లు మాత్రమే రావాలి. ఈ విధంగా చాలా రూల్స్ పెడితే చివరికి ఒకటే తీసేసి ఆ రూల్స్ అన్ని కూడా పాటించాల్సి వస్తే ఆ కండిషన్స్ కి బిల్లుకి బాబు కూడా ఏలో అర్హత లేదు అని ఇంకెవడుంటాడు? ఎవడు ఉన్నాడు. అప్పుడు ఇవన్నీ మనల్ని డోంట్ టేక్ యువర్ సెల్ఫ్ డామ్ సీరియస్. ఒరే తాగుపోతా, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్, నువ్వు తేలిగ్గా తీసుకో. సభ్యత్వం కాల్చిన ఒకే అర్హత తాగుడు ఆపేయాలని కోరిక మాత్రమే. వేరేది ఏం లేదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, ఆధార్ కార్డులు ఏం లేవు. ఇవన్నీ పెట్టినప్పుడు ఇలా ఒక్కొక్క సాంప్రదాయం అనేది
మనకి డెవలప్ అవుతూ వచ్చినప్పుడు ఈ సాంప్రదాయాల పరిధిలో ఎవరైతే బ్రతుకుతూ వస్తున్నారో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు సాంప్రదాయాలు వచ్చిన తర్వాత ఈ యొక్క అమెరికాలో ఒక దేశానికి 2 దేశాలకి పరిమితమైన ఈ రోజు 194 దేశాలకు విస్తరించింది అంటే కారణం సోపానాలు కాదు, సాంప్రదాయాలు మాత్రమే. అలాగనే ఒక తాగుబోతు యొక్క స్వభావాన్ని ఓపెన్ మైండ్, విల్లింగ్నెస్, హానెస్టీగా ఒక ఒక అవగాహన, సమర్థత పెంచుకుంటూ ఎదగాలి అన్నా, హ్యూమన్ మన మనుషుల మధ్య స్నేహాలు పెంచుకోవాలన్నా, మనుషులతో మధ్య మనిషిగా ఉండాలి అన్నా, ఇంట్లో ఒకడిగా ఉండాలన్నా, మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరి వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉండాలి అన్నా, మనకు పనికొచ్చేది సాంప్రదాయాలు. అది గ్రూప్ నుంచి ఇది చేయాలి. అలాగనే ఇది అయిపోయిన తర్వాత మరి ప్రపంచ సంస్థలకి యొక్క అభివృద్ధికి మనం ఏం చేయాలి అనేది కాన్సెప్ట్ తయారు చేశారు. కాన్సెప్ట్ ఫర్ వరల్డ్ సర్వీస్ అని పెడతారు. ప్రపంచ సేవలకి 12 సంకల్పాలు. ఆ సంకల్పాల తర్వాత వారంటీలు ఉంటాయి, 6 వారంటీలు. సో మనకి 12 హామీలు ఉన్నాయి. అంటే సోపానాలు చేస్తే 12 హామీలు నెరవేరుతూ ఉంటాయి. 12 హామీలు నెరవేరుతూ ఉంటే, సాంప్రదాయాలు చేస్తూ పోతే 12 సోపానాలు చేస్తూ హామీలు నెరవేరటం వల్ల నాతో నేను, నా దేవుడితోటి, నేను నమ్మిన నా ఇష్టమైన దేవుడితోటి నేను ప్రశాంతంగా కలిసిమెలిసి బతుకుతాను. 2 సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేస్తే నా తోటి వ్యక్తితోటి ఐకమత్యంతో బతుకుతాను, యూనిటీగా బతుకుతాను. సో ఇవన్నీ చేసుకుంటూ పోవటం వల్ల కొత్త వాళ్ళకి మనం సహాయం చేయటం ఈ విధంగా ఉంది. అలాగే సర్వీస్ అనేది, స్ట్రక్చర్ సర్వీస్ అనేది డెలిగేట్లు, ట్రస్టీలుగా, క్లాస్ ట్రస్టీలుగా ప్రతి దేశానికి ఈ ఎలా డెవలప్ చేసుకోవాలనేది మీకు దాదాపు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అలాగనే సంవత్సరానికి ఒకసారి డెలిగేట్లు, భారతదేశంలో డెలిగేట్లు మొత్తం సుమారు 93 మంది ఉంటారు. ట్రస్టీలు వచ్చేసి 67 మంది ఉంటారు డెలిగేట్లు. ట్రస్టీలు వచ్చేసి 18 మంది ఉంటారు. క్లాస్ ట్రస్టీలు వచ్చేసి 9 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడా సంవత్సరానికి ఒకసారి నవంబర్లో బొంబాయిలో కలుస్తారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, అభివృద్ధికి ఏం చేయాలి అనేది రకరకాలుగా వాళ్ళ యొక్క డివిజన్ గా విడిపోయి చేస్తూ ఉంటారు. అలాగనే ఈ దీన్ని బట్టి ఆ ప్రియాంబుల్ కూడా సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేయటం అంటే ప్రియాంబుల్లోనే ఉంటుంది. ఏకి ఎలాంటి జాతి, ఫస్ట్ నుంచి ఆల్కహాలిక్స్ అనానిమస్ అంటే ఆల్కహాలికులైన వ్యక్తుల, ప్రజల మిత్రమండలి. ప్రజలంటే ఎవరు? అన్ని రకాల వాళ్ళు. ఇదివరకు వ్యక్తులు అనేవాళ్ళు. వ్యక్తులు వ్యక్తి అంటే ఆల్కహాలిక్స్ అనానిమస్ ఆల్కహాలికులైన వ్యక్తుల మిత్రమండలి. ఇప్పుడు వ్యక్తులు అంటే ఆడ, మగ, స్త్రీ పురుషులు అని రాసేవాళ్ళు. ఇప్పుడు స్త్రీ పురుషు కూడా తీసేసి ప్రజలు అన్నారు. ప్రజలు అంటే ఎవరు? ప్రజావాళ్ళు, ఆడ చేసుకునేవాళ్ళు, మగ చేసుకునేవాళ్ళు, ఎవరైనా గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, అన్ని రకాల వాళ్ళు, ఏ రకంగా మోగోళ్ళు, చెవిటోళ్ళు, వీళ్ళందరికీ కోలుకోవటానికి మనకి అనేది ఓపెన్ గా చేసి ఆ 3వ సాంప్రదాయానికి దాని యొక్క విస్తృత పరిధిని డెవలప్ చేశారు. మొన్న ఈ మధ్యనే తాగుబోతులైన స్త్రీ పురుషుల మిత్ర మండలి అనే పదంలో ఆ స్త్రీ పురుషులు తీసేసి ప్రజల మిత్ర మండలి అని పెట్టారు. ప్రజల మిత్ర మండలి అని పెట్టారు. సో ఈ విధంగా ఇంకా ఆ ప్రియాంబుల్లో తర్వాత ఉంటుంది మన కామన్ ప్రాబ్లం. అంటే మన కామన్ ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకుంటూ ఇతరులకు, ఆల్కహాలికులకు తాగుడు నుంచి దూరంగా ఉండేందుకు సహాయం చేస్తారు. దీనికి రుసుములు కానీ బకాయిలు కానీ లేవు. మా సంత సందాల ద్వారా స్వయం పోషకంగా ఉంటాము. 4, 5, 6, 7 సాంప్రదాయాలు. తర్వాత ఉంటుంది ఏకి ఎలాంటి జాతి, మత, కుల, రాజకీయ వ్యవస్థ లేదా సంస్థలతో అనుబంధం లేదు. ఏ విధమైన వివాదాలను పాల్గొనడానికి ఇష్టపడదు. ఏ రకమైన అభిప్రాయాలు సమర్థించదు, వ్యతిరేకించదు. మా ప్రధాన లక్ష్యం మేము సోబర్గా ఉంటూ ఆల్కహాలికులైన సోబరేట్ని సాధించట్లు సహాయపడటం. అదే ఆల్కహాలిక్స్ అనానిమస్ హ్యాస్ నో ఒపీనియన్ అవుట్ సైడ్ ఇష్యూస్. ఏకి బయట విషయాలపై ఎలాంటి అభిప్రాయం లేవు. అందువల్ల పేరును బహిరంగ వివాదంలో లాక్కూడదు. తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది
అట్రాక్షన్ రాదర్ దన్ ప్రమోషన్. మన ప్రజా సంబంధ విధానం వృద్ధి చేయుట కంటే ఆకర్షించుటపై ఆధారపడి ఉన్నది. అంటే మనము ఇతరులని ఆకర్షించాలి. మన హావాలు, మన భావం, మన మాట తీరు, మన పద్ధతులు, మన సోపానాలు చేయాలి. మనశ్శాంతి, ఇతరులతో కలిసి ఉండటం, ఇతరులతో కలిసి నడవటం, ఆర్థికంగా ఎదుగుదల, మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల, మన మాట తీరు, మన పద్ధతులు, ఇవన్నీ మార్చుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ పోయినప్పుడు ఆ తాగుబోతు అనేవాడు ఏ ప్లాట్ఫారం మీకు వచ్చినాక తాగుడు మానుకున్న తర్వాత ఒక మనిషి ఎలా ప్రశాంతంగా ఉంటాడు అనేది వాడికి తెలియదు. వాడు ముందు ఆపుతాడు, మనం ఆపుతాం. ఎవడైనా భూమి మీద 1 రోజు 2 రోజులు ముందు ఆపుతాడు. ముందు ఆపిన తర్వాత ప్రశాంతంగా ఉంటాం ఎలాగనేది, అభివృద్ధిగా పై వైపు ఎలా ఉంటాడనేది, మనశ్శాంతిగా ఎలా ఉంటాడనేది, స్థిరంగా ఎలా ఉంటాడనేదే మనకు నేర్చుకోవాలి. అదే తాగుబోతు కొత్తోడు వచ్చినప్పుడు మన యొక్క షేరింగ్లు చూస్తూ మన హావం, మన భావం, మన వేషం, మన మాట తీరు, మన పద్ధతులు మనం చూస్తాడు. పిచ్చి పిచ్చిగా గడ్డం పెంచుకొని, ఏదో డ్రెస్ వేసుకొని పోయి గడ్డం పెంచుకొని, నోట్లో గుట్కాలు వేసుకొని వచ్చినగా నేను తాగడం మానేచ్చాను, 10 ఏళ్ళు అయింది, ఏమో నా పెళ్ళాం పోయింది, ఇప్పుడే పెళ్ళాన్ని కొట్టేచ్చాను. ఈ విధంగా చేస్తే నా కొడుకు తాగుడు మానేసి ఏం బీకాడరా, ఇదే తాగుడు మానేసి మనం ఏం బీకుతాం అంటే ఇవన్నీ కూడా మనం బాగుపడతాం. అట్రాక్షన్ అంటే మన పద్ధతులు మార్చుకోవాలి, మన మాట తీరు మార్చుకోవాలి, మన హావం, భావం, వేషం ఇవన్నీ మార్చుకున్నప్పుడు ముందు మనం బ్రతుకుతూ ఉంటాము. ఏదైతే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకర్షిస్తాము, వాళ్ళు అక్కడ నిలబడిపోతారు. అలాగనే ప్రతి వ్యక్తి కూడా ఎనానిమిటీ అనేది ఒక ప్రామిస్. ఏ వ్యక్తి వచ్చినా కూడా ఆ వ్యక్తి పూర్తి వివరాలు మనకు కనుక్కోవడే హక్కు మనకు లేదు. ముందు వాడికి ఎనానిమిటీ యొక్క వాల్యూని తెలియచేయాలి. మన ఫస్ట్ ట్రెడిషన్ ని ప్రాక్టీస్ చేయాలి. కామన్ వెల్ఫేర్ షుడ్ కమ్ ఫస్ట్. గ్రూపు బాగుండాలి, గ్రూప్ లో మిత్రులు బాగుండాలి, గ్రూప్ కొత్త వాళ్ళని ఆకర్షించాలి, కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మన నాయకత్వం, మన ఇష్టాలు, మన స్వార్థం, మన తెలివితేటలు మొత్తం త్యాగం చెయ్యాలి. ఏ అభివృద్ధికి అన్ని చేసి వెనక టేబుల్లో కూర్చోవాలి, అవకాశం వస్తేనే మాట్లాడాలి. ఇవన్నీ ఏంటంటే డే బై డే ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం పొందిన దాన్ని పంచే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాలకు వచ్చిందంటే ఈ మహిమంతా కూడా ట్రెడిషన్స్ దే. ట్రెడిషన్స్ ఎప్పుడైతే ఈ ట్రెడిషన్స్ మనల్ని ఎలా కాపాడి అంటే, చాలా మంది లాయర్లు, ప్రముఖులు, చాలా మంది మనం ఏదో చేస్తున్నాము, దేవుడు అంటున్నారు, తాగుడు మానిపిస్తున్నారు, ఇచ్చి అంటున్నారు, జీవితం అంటున్నారు, రకరకాలుగా సోపానాలు అంటున్నారు, నైతిక స్థాయిని గురించి ఇన్వెంటరీ రాయమంటున్నారు. వీటన్నిటి మీద విరక్తి పుట్టిపోయిన వాళ్ళు చాలా మంది కూడా మన మీద కేసులు వేశారు. మన ఏఏని బ్యాన్ చేయించాలని చూశారు, కోర్టుకి ఎక్కారు, కేసులు పెట్టారు, కోర్టుకి ఎక్కారు, రకరకాలు చేశారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళారు, రకరకాలు చేశారు. వీటన్నిటి నుంచి కూడా మన ఫెలోషిప్ ని గడప దాటి లోపలికి వచ్చి కూడా ఎవరు ఏమీ చెయ్యలేకపోయారు అంటే కారణం ట్రెడిషన్స్. అంటే ట్రెడిషన్స్ లో అంత పవర్ ఉంది. ట్రెడిషన్స్ లో అంత పవర్ ఉంది. అంటే సోపానాలు, సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేయటం అనేది ఒక నది లాంటిది. సోపానాలు ప్రాక్టీస్ చేయడం అనేది నది లాంటిది. సాంప్రదాయాలు ప్రాక్టీస్ చేయడం అనేది సముద్రం లాంటిది. అంటే ఎన్నో నదులు కలిస్తే దానికంటే పెద్ద విస్తీర్ణం కలిసింది సముద్రం. సముద్రం చాలా విశాలమైనది. సో అలాంటి విశాలమైన దృక్పథం మన జీవితాలలో మనం పాటిస్తూ పోతే మన వల్ల ఎవరికి నష్టం ఉండదు, ఎవరి వల్ల మనకు నష్టం ఉండదు. మనం ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, మన పద్ధతులు మారిపోతుంటాయి, మన ప్రవర్తన మారిపోతూ. అది 4వ సాంప్రదాయం చెప్తుంది. 4వ సోపానం ఏంటి? స్వార్థాన్ని వదులుకో, స్వార్థం నిన్ను సంపేస్తుంది. ఆ యొక్క ధైర్యము, వివేకము, స్వార్థం నుంచి బయటపడే
ఆ అవగాహన సమర్థత అనేది 4వ సాంప్రదాయంలో వచ్చింది. ప్రతి గ్రూపు ఎవ్రీ గ్రూప్ హ్యాజ్ అటానమస్. ప్రతి ఏ గ్రూపు సారీ 4వ సాంప్రదాయము తెలుగులో ఎట్లా ఎవ్రీ గ్రూప్ హ్యాజ్ అటానమస్. ప్రతి గ్రూపు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండటం అంటే మనం ఎప్పుడైతే సోపానాలు సాంప్రదాయాలు చేస్తూ ఉంటే మనం కూడా స్వయం ప్రతిపత్తి అయిపోతాము. మనకి ఎవరితోటి వివాదాలు ఉండవు. మనం ఎవరితోటి న్యూసెన్స్ పెట్టుకోము. మనతో ఎవరు న్యూసెన్స్ పెట్టుకోరు. మన పని మనం చేసుకుంటూ పోతాం. పొద్దున్న లేస్తే ఏం చేయాలి, ఇంట్లో ఏం చేయాలి, వృత్తిలో ఏం చేయాలి, ఏలో ఏం చేసుకోవాలి, స్పాన్సర్తో ఏం చేయాలి, స్పాన్సర్తో ఏం చేయాలి, కొత్త వాళ్ళకి ఏం సాయం చేయాలి, నా హోమ్ గ్రూప్ అభివృద్ధికి ఏం చేయాలి, ఇవన్నీ మనం చేసుకుంటూ పోతున్నప్పుడు మన హైవే అన్న భావంలోంచి కలిగించేదే ఈ సాంప్రదాయాలు. అలాగనే ఆ నేను నాది నా యొక్క భావం నుంచి బయటేసేది మొదటి సాంప్రదాయం. మొదటి సాంప్రదాయాన్ని ఇప్పుడు మీకు సోపానాలు, మొదటి సోపానము సమస్య. ఆ సమస్యని అధిగమించటానికి ప్రతిమా సోపానాలు. ప్రతిమా సోపానాలు చేస్తే 12వ సోపానం చెప్తుంది. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని ఇతర ఆల్కాలికులకు అందించటకును మరియు మా వ్యవహారములన్నింటిలో ఈ నియమాలు పాటించడం ప్రయత్నించు. అంటే ప్రతిరోజు మంచం దిగే లోపే 12 సోపానాలు చేసి కిందకు దిగాలి. అప్పుడు నేను నా ఉన్నత శక్తితో నాకు కాంటాక్ట్ కాన్షియస్ విత్ గాడ్ ఏర్పడు. తర్వాత సాంప్రదాయాలు మరి అలాగనే మొదటి సోపానము సమస్య, మొదటి సాంప్రదాయము పరిష్కారం. మొదటి సోపానాన్ని మొదటి తాగుబోతు సమస్య నుంచి అధిగమించడానికి ప్రతిమా సోపానాలు, అలాగనే కామన్ వెల్ఫేర్, నలుగురిలో నారాయణ, గుంపులో ఇంట్లో ఒకటిగా ఉండటానికి, ఏలో ఒకటిగా ఉండటానికి, వృత్తిలో ఒకటి ఉండటానికి, నలుగురితో కలిసి ఉండటానికి, నలుగురి కోసం పనిచేయటానికి సాంప్రదాయాలు. అంటే మళ్ళీ మనం ఆ బీభత్సమైన ఒంటరితనం నుంచి, ఎక్కడున్నా నలుగురిలో ఉన్నా సరే దేనికి చెందిన వ్యక్తిగా బతుకుతాం. ఎవరు మాట్లాడినా నచ్చదు, ఎవరు ఏం చేసినా నచ్చదు, ఇంట్లో పెళ్ళం నచ్చదు, పిల్లలు నచ్చరు, రూపాయి ఉన్నా నచ్చదు, 10,000 ఉన్నా నచ్చదు, ఉద్యోగం నచ్చదు, వ్యాపారం నచ్చదు, చీదర ఇదంతా కూడా నుంచి విడుదల చేసి ఆ హ్యాపీ ఫ్రీ జాయస్ గా అది నీ హోమ్ గ్రూప్ లోనే స్టార్ట్ అయింది. అలాగా మన కామన్ వెల్ఫేర్ షుడ్ కమ్ ఫస్ట్. అంటే మొదటి సాంప్రదాయం పరిష్కారం. ఆ మొదటి సాంప్రదాయాన్ని బాగా సాధన చేయటానికి ప్రతిమా సాంప్రదాయాలు పనికొస్తాయి. ఎలా? మొదటి సాంప్రదాయం ఏముంటుంది? మన 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 ఉమ్మడి అప్పుడు నేను అనేది పోయి మన గ్రూప్ లో నలుగురు ఉంటాం. మన ఉమ్మడి సంక్షేమం అత్యంత ప్రధానం. అంటే మన నలుగురు బాగుండాలి. అంటే ఆ పక్కన ముగ్గురు బాగుంటే నేను బాగుంటా. నా గ్రూప్ బాగుండాలి, నా గ్రూప్ ప్లేస్ బాగుండాలి, నా గ్రూప్ కొత్తోళ్ళు రావాలి. అలా నా స్వార్థాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టానో దాన్ని ప్రతి ఎదురయ్యే సమస్యల్ని గ్రూప్ కాన్షియస్ ద్వారా పరిష్కరించుకుంటాం. మనం ఏం చేద్దాం? ప్రతి విషయాన్ని కూడా మనం ఆ నేను నాది నా యొక్క అనుభవం, మనము మనది మన యొక్క, మనం బాగుండాలి, మన బాగుండాలి, మన కొత్త మిత్రులు రావాలి, మన గ్రూపు బాగుండాలి. అదే కాన్సెప్ట్ మన ఇల్లు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వృత్తి బాగుండాలి, నా కస్టమర్లు బాగుండాలి, నా జాబ్ బాగుండాలి, నా యజమాని బాగుండాలి. ఇవన్నీ కూడా మొదటి సాంప్రదాయాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ దాంట్లో ఎదురయ్యే మన తాగుబోతు స్వభావం నుంచి, నేను నాది నా యొక్క నా భావం నుంచి విడుదలయ్యి దాన్ని బయటేసేదే రెండో సాంప్రదాయం. తనకు తానుగా మన గ్రూపు అంతఃకరణ ద్వారా వ్యక్తపరుచుకుని ప్రేమామూర్తిగా దేవుడు మాత్రమే మన గ్రూపు ప్రయోజనకు తుది నిర్ణయాధికారి. ఇంకెవడు లేడు. దేవుడు మనల్ని సంపూర్ణంగా సంరక్షిస్తున్నాడు. మన నాయకులు, నమ్మకమైన సేవకులు మాత్రమే పరిపాలించేవారు. అంటే ఇతరుల మీద నాకు అధికార దాహం పోతే నా మీద ఇతరులు అధికారం చేసే అవకాశాన్ని వాళ్ళు కోల్పోతారు. నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వను. సో అది గ్రూప్ ఏం చెయ్యాలి అనేది
బిగ్ బుక్ లో సారీ మనకు పాంప్లెట్స్ ఉన్నాయి. 60, 80, 90 పాంప్లెట్స్ ఉన్నాయి. అందుట్లో ఆల్కహాలిక్స్ అనానిమస్ అండ్ ఆల్కహాలిజం, స్పాన్సర్షిప్, ఏ అంతా సారీ దిస్ ఈజ్ ఏ నీకు అవసరమా, ఏ అంటే గ్యాలన్స్, ఈ పన్ని కూడా బిల్లు గారు లిటరేచర్ రూపంలో మనకు మొత్తము జీవిత కాలానికి మనము మన జీవన విధానం ఎలా జీవించాలి, ఇది ఇంట్లో ఎలా డెవలప్ చేసుకోవాలి, వృత్తిలో ఎలా డెవలప్ చేసుకోవాలి, సమాజంలో ఎలా డెవలప్ చేసుకోవాలి, వ్యక్తిగత వ్యవహారాల్లో ఎలా ఇట్ని ప్రాక్టీస్ చేయాలనేది మనకు నేర్పాడు. అన్ని పుస్తకాల రూపంలో పెట్టాడు. అలాగనే అంతా మొదలయ్యేది ఇక్కడి నుంచే. అదే 5వ సాంప్రదాయంలో ఉంటుంది. 5వ సాంప్రదాయానికి సంబంధించిన పాంప్లెట్. ఆ పాంప్లెట్ ని ఎప్పుడైతే మనం దృష్టిలో పెట్టుకొని నెలకోసారి బిజినెస్ మీటింగ్ పెట్టుకొని అది గ్రూపుల్లో చదువుకుంటూ మీటింగ్లకి వెళ్ళి నేను దాగా, ఉచ్చబోసా, కింద పడ్డా, ఏరియా, ఇప్పుడు వచ్చా, అది వచ్చింది, ఉద్యోగం వచ్చింది, పెళ్ళాం పోయింది, కొత్త పెళ్ళాం వచ్చింది, పెళ్ళానికి జాకెట్లు కొనిపెట్టా, లంగాలు కొనిపెట్టా, సైకిల్ పోయింది, బైక్ వచ్చింది, బైక్ పోయింది, కారు వచ్చింది, ఈ భోగం మాటలన్నీ చెత్త చెదారం తీసేసి మనము మన యొక్క కామన్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ఈ పాంప్లెట్ చదువుకుంటూ మన గ్రూప్ ఎలా ఉంది, మన గ్రూప్ అభివృద్ధికి ఏం చేయాలి, మరి రేపు ఒక గ్రూప్ ఉంది ఒక ఊర్లో, దాంట్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్ లో రేపు ఒకడు స్లిప్ అవుతాడు, ఎల్లుండి ఒకడు పక్క రాష్ట్రం వెళ్తాడు, ఒకడు చచ్చిపోతాడు, గ్రూప్ ఏమైపోద్ది? అలాగా దెబ్బతిన్న గ్రూపులు ప్రపంచ చరిత్రలో కుక్కల్లాలు. అందుకనే మన గ్రూప్ అభివృద్ధి చెందుతూ పోతే రేపొద్దు 4 కొత్తోళ్ళు రావాలి, 4 వచ్చిన వాళ్ళు నిలబడాలి. ఆ నిలబడటానికి మనం ఏం చేస్తున్నాము, నిలబడిపోవటానికి కారణం ఏంటి, వాళ్ళని ఆకర్షకంగా ఉన్నామా, మనం ప్రమోషన్ ఇస్తున్నామా, అధికారం చెలాయిస్తున్నామా, కమాండ్ చేస్తున్నామా, రూల్స్ పెడుతున్నామా, ఈ చెత్త అంతా మనం చెక్ చేసుకోకపోతే మనం వితౌట్ ఆల్కహాల్ ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకుంటాం, పైకి నవ్వుతూ ఉంటాం, లోపల ఏడుస్తూ ఉంటాం. తాగట్లేదు కాబట్టి ఐఎమ్ ఓకే, నేను 4 ఏళ్ళు మానేశాను, నాకు అన్ని తెలుసు, వాడు నిన్న వచ్చి పెత్తనం చేస్తున్నాడు, ఈ భోగం విషయాలు అన్నీ పోతాయి. దానివల్ల అంతిమంగా మనమే నాశనం అవుతాం, మన అభివృద్ధి నాశనం అవుతుంది. ఆ నాశనంత కాలం ఏడుస్తూ ఉంటాం. తిరిగి స్లిప్ అవడానికి ఇవే కారణం. అంతా గ్రూప్ మొదలయ్యేది ఇక్కడి నుంచే. హోమ్ గ్రూప్. ఇప్పుడు నేను తిరిగి వస్తాను, ఏడికి పోవాలా, నా ఒక ఇల్లు ఉంది కదా, ఇంటికి పోవాలి కదా. అలాగనే ప్రతి ఒక్కరు సాయంత్రానికి ఇంటికి పోతాడు కదా. అలాగనే కోలుకోవడానికి ఒక హాస్పిటల్కి పోతాం కదా రోగం వస్తే. మరి మనం కూడా మన ఏరియాలో మన స్వస్థత పొందటానికి మనం ఏం చేయాలి? మన హోమ్ గ్రూప్ కాన్సెప్ట్. ఇలా అనేది దినదినాభివృద్ధి చెందుతూ మనకు ఎదురయ్యే సమస్యల్ని పుస్తకాల రూపంలో, పాంప్లెట్ల రూపంలో మన అనుభవాలని అన్ని రంగరించి సోపానాలు, సాంప్రదాయాలు చేసుకుంటూ తయారు చేసేసి ఈ అన్ని వ్యవహారాల్లో ఈ నియమాలు పాటించాలనే విధంగా మనము ఈ రోజు పెట్టుకున్నాము. ఈ రోజు మనకి ఎవరితో సంబంధం లేదు, మనకి ఎవరితో సంబంధం లేదు. మనం ఒక ప్రపంచంలో సెల్ఫ్ హెల్ప్ చేసుకొని మనం తాగుడు దూరం ఉంటూ కొత్త వాళ్ళకి సహాయం చేసుకుంటూ మనంతట మనం సెల్ఫ్ సపోర్ట్ అయ్యి ఎక్కడి నుంచి 10 పైసలు ఆశించకుండా ప్రపంచంలో 194 దేశాలకు విస్తరించిన అతి పెద్ద సంస్థ. హలో, టైం తీసుకోండి. పూర్తిగా అభివృద్ధి చెందిన సంస్థ, మంచి ఫలితాలు పొందుతున్న సంస్థ ఆల్కహాలిక్స్ అనానిమస్. ఈ రోజు ప్రపంచంలో అత్యంతవంతమైన ధనవంతమైన ఫెలోషిప్ ఏదన్నా ఉందంటే, పూర్తి స్వేచ్ఛా వాతావరణ, స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే, స్వచ్ఛందంగా ఊపిరి పీల్చుకున్న సంస్థ ఏదైనా ఉందంటే, దేని మీద ఆధారపడకుండా ఉన్న సంస్థ ఏదన్నా ఉంది అంటే మనదే. సో ఇది సంస్థ కాదు, ఇది ఒక ఫెలోషిప్. మనకి అన్ని దేశాల్లో జిఎస్ఓలు ఉన్నాయి, ఇండియాలో జిఎస్ఓ ఉంది. మనము సొంతగా సర్వీస్ కమిటీలు పెట్టుకుంటున్నాము, కొత్త వాళ్ళకి సాయం చేస్తున్నాము, ఎక్కడి నుంచి 10 పైసలు తీసుకోవట్లేదు, అన్ని వర్గాల వాళ్ళు మనకున్నారు. ఇదంతా ఏంటంటే ట్రెడిషన్స్ మహిమే. సో మరి తాగి చచ్చిపోవాల్సిన ఒక బిల్లు గారు ఇవాళ ప్రపంచంలో ప్రతి తాగుబోతూ నేను ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అని కలగంటాడు. బిగ్ బుక్ లో సోపానాల సాంప్రదాయాల బుక్ లో ఉంటుంది.
అమెరికాలో పుట్టినోడు ప్రతి ఒక్కడు అమెరికా ప్రెసిడెంట్ కావాలనుకుంటాడు. ఇండియాలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ప్రపంచంలో నేనే ప్రముఖుడిని కావాలనుకుంటారు. తప్పేం లేదు. కానీ మనకు ఓ జబ్బు ఉండటం వల్ల అలా నాశనం అయిపోయిన ఒక బిల్లు గారు దేవుడి దయతో ఈ రోజు ప్రపంచానికి ఎక్కడైనా సరే ఒక తాగుబోతు కోలుకోవడానికి కావాల్సిన ఒక తయారు చేసి ఐఆమ్ వన్, నేను ఈ ప్రపంచానికి తాగులేని జీవితం కోసం ఒక ఫెలోషిప్ తయారు చేశాను, ప్రపంచానికి ఊరకిచ్చాను అని చెప్పేసి వదిలేసిపోయాడు. అంటే దేనికి పనికిరానున్నాడు తాగుబోతూ వందల పుస్తకాలు రాసి మనకిచ్చేసి ప్రపంచానికి తయారు చేసి సోపానాలు సాంప్రదాయాలు చేసి ప్రపంచానికి వదిలేశాడు. ఇవాళ ఈ ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే ఫెలోషిప్ సహాయంకారంతో 230 ఫెలోషిప్లు తయారైనవి. ప్రతి ఫెలోషిప్ లో కూడా డ్రగ్స్ సమస్య, సెక్స్ సమస్య, బిహేవియర్ సమస్య, గ్యాంబ్లింగ్ సమస్య, టొబాకో సమస్య, ఇలా పబ్జీలు ఆడేవాళ్ళు, రకరకాల ఎడిక్షన్లు, ఓవర్ ఈటింగ్ ఫెలోస్, ఏ వాళ్ళకైనా కూడా 12 సోపానాలు ఫ్రీగా ఇచ్చేసాడు, 12 సాంప్రదాయాలు ఫ్రీగా ఇచ్చేసాడు. వాళ్ళల్లో ఒకటే, మనం ఆల్కహాల్ శక్తులను ఒప్పుకున్నాము, ఆ ఆల్కహాల్ పొదులు వాళ్ళ ఎడిక్షన్ పెడతారు అంతే. ఇంకా కతిమ సోపానాలు అంతే, సాంప్రదాయాలు అంతే, ఎక్స్పీరియన్స్లు అంతే, షేర్ చేసుకోవడం అంతే, ప్రియాంబుల్ అంతే, మొత్తం A to Z. అంటే మనము ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది ప్రపంచానికి ఏ విధంగా సేవ చేస్తుంది, ఆ సేవలో నేను ఒక భాగం కావాలా వద్దా, దాన్ని యాటిట్యూడ్ షోయింగ్ ఇన్ గ్రాటిట్యూడ్ అంట. నీ కృతజ్ఞతా భావం తెలియజేసుకోవడానికి ముందుకెళ్తే మనం బతుకుతాము, ఇతరులను బతికించడానికి సహాయం చేస్తాం. థ్యాంక్స్ అండి. ఏమన్నా కొంచెం తొందరపాటులో అగ్రెసివ్ గా రాంగ్ మాట్లాడితే సారీ అండి. ఫెలోషిప్ కి థ్యాంక్స్.